గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాజ్ ట్రైన్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా GFLN 75 డేస్ 3, 4, 5 తరగతుల విద్యార్థులకు వాళ్ళ బుక్స్లో ఏం రాయాలి అనే దాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీకు నచ్చితే నేరుగా దీన్ని రాసుకోవచ్చు, లేదంటే మీరు మాడిఫై కూడా చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఒక అవగాహన కోసం నేను ఇస్తున్నాను. సో 8వ తారీఖున డే 1 మనకి స్ట్రీమ్ వాళ్ళకి ముందు సమాచారం ఇచ్చేస్తాను. దాని తర్వాత మౌంటైన్, దాని తర్వాత స్కై వస్తాయి. ఇప్పుడు స్ట్రీమ్ వాళ్ళకి డే 1 8వ తారీఖున ఆ నుంచి బండిరా వరకు అక్షరమాలు రాయించండి. అలాగే మ్యాథ్స్కి వచ్చేసి 1 నుంచి 9 దాకా అంకెలు రాయించి ఈ చిన్ని కూడికల్ని విద్యార్థులతో చేయించండి. ఇంగ్లీష్కి సంబంధించి ఏ మరియు జెడ్, A to Z లెటర్స్ని రాయించండి. ఏ మరియు జెడ్ ఓన్లీ లెటర్స్ని రాయించండి. అలాగే A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్ అనేటంటిని రాయించండి. ఇది డే 1కి సంబంధించి వాళ్ళ నోట్స్లో ఉండాల్సింది, స్ట్రీమ్ వాళ్ళ నోట్స్లో. ఇక డే 2 9వ తారీఖున వాళ్ళ నోట్స్లో ఉండాల్సినవి ఆ నుంచి బండిరా వరకు అక్షరమాల, కా నుంచి అణ వరకు గుణింతాలు. ఇక మ్యాథ్స్లోకి వచ్చేసరికి 1 నుంచి 9 దాకా అంకెలు, చిన్ని కూడికలు. ఇంగ్లీష్కి సంబంధించి DEF రాయించాలి. ఇక డే 4 11వ తారీఖుకి సంబంధించి తెలుగులో ఆ నుంచి బండిరా దాకా అక్షరాలు, తా నుంచి రా వరకు గుణింతాలు. మ్యాథ్స్లో ఈ సింపుల్ మ్యాథ్స్ చేయించండి. అలాగే ఈ నెంబర్స్ 1 to 9 నెంబర్స్ వేయించాలి. అలాగే జీను, జేని లెటర్స్ నేర్పించాలి. ఏటి, యాట్, AN ఈ రెండింటికి సంబంధించి మనం నోట్స్లో ఉండాలి. ఇక 11వ తారీఖు 4వ రోజున మనం ఈ పదాలను వాళ్ళ బుక్లో రాయించాలి. కమలాపురం, అనే, సుందర్, అతను, కాని, తాళం, చెవి, కోపం, ఇంటికి ఇవి గుణింతాక్షర పదాలు రాయించాలి. అలాగే 1 to 9 నెంబర్సు, అలాగే చిన్న కూడికలు. అలాగే ఈ KLMNతో పాటు AG, యాగ్, AP, యాప్. సో ఇది వాళ్ళ నోట్స్లో ఉండాలి. ఇక 5వ రోజు 12వ తారీఖున ఈ మైండ్ మ్యాపింగ్ అనే దాన్ని రాయించాలి. మ్యాథ్స్లో కూడా నెంబర్స్ 1 to 9 వేయించి ఈ 2 ఎడిషన్స్ చేయించండి. ఇంగ్లీష్ సంబంధించి A నుంచి R దాకా ఉన్నటువంటి లెటర్స్ని రాయించి AM, యామ్, అలా AD, యాడ్, దానికి జాము, బ్యాడ్ అనే 2 పదాలు రాయించండి. ఇది 5వ రోజు 12వ తారీఖు సంబంధించినటువంటి వాళ్ళ నోట్స్లో ఉండాల్సింది. ఇక డే 6 15వ తారీఖున రాయించాల్సినటువంటి పదాలు ఇవి. అమెరికా, సిరి, ఒకరోజు, కారణం, ఇలా, ఉండేవారు, ఒక, బాధపడింది. మీరు ఇంకే పదాలను రాయించుకోవచ్చండి. ఇది నేను మాత్రం ఈ పదాలు మాత్రం రాయించాను. ఇవి వాళ్ళు చదివినటువంటి ఊరు అనేటువంటి కథకి సంబంధించినటువంటి పదాలు ఇవి. 0ని పరిచయం చేస్తాం. ఇక్కడ పరిచయం చేసిన తర్వాత ఇక్కడ టోటల్స్ అన్నీ 10 వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక SV 2 అక్షరాల పరిచయం, లెటర్స్ A నుంచి V దాకా రాయించడం ఒకటి, AT, యాట్, AN, బ్యాట్, ఫ్యాన్ ఇటువంటి పదాలు 2 పదాలు రాయిస్తే సరిపోతుంది. ఇది మనకి స్ట్రీమ్ వాళ్ళకు ఉన్నటువంటి నోట్స్. ఇక ఇది మౌంటైన్ వాళ్ళకి సంబంధించినటువంటిది. 8వ తారీఖున డే 1లో కా నుంచి అణా వరకు గుణింతాలు రాయించాలి. 1 నుంచి 100 వరకు సంఖ్యలు రాయించండి. ఈ లెటర్సు అలాగే ఈ వర్డ్స్ రాయించాలి. ఇది డే 1 8వ తారీఖు సంబంధించింది. ఇక ఇది డే 2 9వ తారీఖు సంబంధించింది. తా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి గుణింతాలు రాయించాలి. 101 నుంచి 150 వరకు సంఖ్యలు, ఈ 2 కూడికల్ని వాళ్ళతో చేయించండి. డాగ్, ఎగ్, ఫ్యాన్ అనే 3 పదాలు కూడా వాళ్ళ నోట్స్లో ఉండాలి. ఇక ఇది డే 3 10వ తారీఖు సంబంధించినటువంటిది. కా నుంచి అణా వరకు గుణింతాలు. అలాగే కథలో ఉన్నటువంటి కొన్ని పదాలను అక్కడ రాయించాము. అలాగే మనం ప్రాక్టీస్ చేయించాం కదండి నోట్లతోటి చేయించాం కదా, కరెన్సీ నోట్లతోటి, డమ్మీ కరెన్సీ నోట్లతోటి. దానికి సంబంధించినటువంటి లెక్క ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది హారిజాంటల్ ఎడిషన్ ఇది. ఇక ఈ 6 పదాలు కూడా వాళ్ళతో రాయించండి. యాట్ మీద, యాన్ మీద వచ్చినటువంటి పదాలు ఇవి.
ఇది 4వ రోజు 11వ తారీఖు సంబంధించినటువంటి తెలుగు. ఇది ఇవి కరెన్సీ నోట్ డమ్మీ నోట్తో చేయించాం కాబట్టి ఈ ఎడిషన్ కూడా ఇవ్వండి. అలాగే ఈ 3 వాక్యాలు, ఈ 4 పదాలు వాళ్ళ నోట్స్లో ఉండాలి. ఇక 12వ తారీఖు డే 5కి సంబంధించిన తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఇక్కడ 2 సెంటెన్సెస్, 3 వర్డ్స్. డే 6 15వ తారీఖున తెలుగుకు సంబంధించి మ్యాథ్స్, అలాగే ఇంగ్లీష్. సో 3 సెంటెన్సెస్, అలాగే ఇక్కడ ఒక 6 వర్డ్స్ రాయటం జరిగింది. సో దీంతో మనకి మౌంటైన్ పూర్తయింది 6 రోజులకు గాను. ఇక ఇది డే 1కి సంబంధించి 8వ తారీఖు తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్. డే 2కి సంబంధించి 9వ తారీఖున తెలుగు, అలాగే మ్యాథ్స్, ఇంగ్లీష్. మనం ఇక్కడ సమ్ ఇస్తామండి, వర్డ్ సమ్, దానికి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఇది స్టోరీ బుక్లోదండి, తెలుగు కథల పుస్తకంలో ఉన్నటువంటి మ్యాటర్. ఇది సొంతంగా రాసిన అట్టుగా ఉండేటువంటి దాన్ని కొన్ని నేను సింప్లిఫై చేశాను. మీకు నచ్చినట్లు రాసుకోవచ్చు, లేదంటే దీన్నే రాసుకోవచ్చు. ఇక డే 3కి సంబంధించి 10వ తారీఖు, ఇది కూడా స్టోరీలోది, మతిమరుపు అనే పాఠంలోది, ఇది ఆ కథలోది ఇది. సో ఇది వర్డ్ సమ్, ఇక్కడ కొన్ని పదాలు అలాగే కొన్ని సెంటెన్స్లు కూడా పిల్లల చేత ఫ్రేమ్ చేయించాల్సి ఉంటుంది. దీంతో మనకు మూడో రోజు 10వ తారీఖు కంప్లీట్ అయింది. ఇక 11వ తారీఖు డే 4 మతిమరుపు పాఠంలో ఉందే, ఇది సింప్లిఫై చేసి రాసింది. ఇంగ్లీష్, తెలుగు మ్యాథ్స్కి సంబంధించి వర్డ్ సమ్ ఇది. ఇక ఇవి ఇంగ్లీష్ సంబంధించినవి. ఇక డే 5 డేట్ 12వ తారీఖున ఇది సంత అనేటువంటి పోస్టర్ని పిల్లలకి ఇచ్చి వాళ్ళ సొంత పదాల్లో దీన్ని రాయటం జరిగింది. ఇక ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి వర్డ్ సమ్. ఇవి ఇంగ్లీష్ పదాలు, ఏఎం మీద ఏడి మీద రాసిన పదాలు, అలాగే 2 వాక్యాలు కూడా పిల్లలు రాయాల్సి ఉంది. ఈ రకంగా రాయించాం. ఇక డే 6 డేట్ 15కి సంబంధించి ఊరు అనేటువంటి కథావాచకంలోంచి, దానిలోది ఇది కథల పుస్తకంలోంచి తీసుకున్నది ఇది. దానిలో పిల్లలు సింప్లిఫై చేసి రాశారు ఈ వాక్యాలు. అలాగే ఇది వర్డ్ సమ్కి సంబంధించిందండి, ఎడిషన్కే, ఇది కూడా ఎడిషనే. ఇక 8 పదాలేమో ఏటీ మీదను ఏఎన్ మీద రాయమన్నారు, అలాగే 4 వాక్యాలు రాయమన్నారు. ఈ రకంగా రాయించుకోండి. మీకు కనుక ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆదరిస్తున్న మీ అందరికీ యువర్స్ జిఆర్ఆర్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్.